హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. 13th వీక్ నామినేషన్లో బిగ్ బాస్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్లో 7 కంటెస్టెంట్లు నామినేషన్కు రావడం జరిగింది. బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ నామినేషన్లు జరుగుతున్నాయి. రచ్చ 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 గొడవలు జరగబోతున్నాయి. సంజన వర్సెస్ రీతు చౌదరి గొడవ పెద్దగా ఉండబోతుంది. అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ కూడా పెద్దగా ఉండబోతుంది. బర్నీ వర్సెస్ తనుజ ఉండబోతుంది. సో కళ్యాణ్ పడాల వర్సెస్ డిమాండ్ పవన్, ఇవన్నీ గొడవలు ఈరోజు నామినేషన్లో బిగ్ బాస్ హౌస్లో చాలా జరుగుతున్నాయి. మనకైతే భారీ అప్డేట్లు అయితే రావడం జరిగింది. అలాగే సండే ఎపిసోడ్లో ఎలిమినేషన్ రౌండ్లో ఎవరెవరు ఉంటారు, అలాగే ఎవరెవరి మధ్యలో ఎలిమినేషన్ రౌండ్ ఉంది, అలాగే సంజన గారిని టార్గెట్ చేసినటువంటి హౌస్ మేట్స్ దీని గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు క్లారిటీ కావాలంటే నా వీడియో చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ హౌస్మెంట్కు తెలివి ఉందా, తెలివి లేదా, లేకపోతే ఇది ఎక్కడ బ్యాచ్లా అనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. ఎందుకంటే నిన్న సంజన గారిని పంపించాలంటే నలుగురికి డిసిషన్ తీసుకొని చెప్పారు. నిన్న ఎపిసోడ్ చూసిన క్లియర్ కట్గా అర్థమవుతుంది నేనేం చెప్తున్నా. నిన్న రీతు చౌదరి, తనుజ, భరణి, ఇమాన్యుయల్ వీళ్ళు నలుగురికి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఏంది, సంజన గారిని ఉంచాలన్నా పంపించాలా అని చెప్పి. వాళ్ళు ఏమన్నారు, సారీ చెప్తే బిగ్ బాస్ హౌస్లో ఉండొచ్చు సార్, ఏం ప్రాబ్లం లేదన్న. సార్ వాళ్ళ కోసమైనా సంజన గారి సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకొని హాఫ్ అన్ అవర్ నేను చెప్పనని చెప్తే బలవంతంగా నిన్న సారీ చెప్పించారు. అది ఓకే, సంజన గారు సారీ చెప్పారు. ఈరోజు బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు. ఏం టాస్క్, చెట్టు పైన ఫోటోలు ఉంటాయి, ఎవరైతే బిగ్ బాస్ హౌస్లో అర్హులు కాదో వాళ్ళకు ఆ చెట్టు నుంచి ఫోటో తీసేసి ఆ చెత్త బుట్లు వేయాలని చెప్పి. ఓకే, ఈ టాస్క్ బాగుంది. ఈ టాస్క్లో మళ్ళీ కంటెస్టెంట్లు ఏం చెప్తారు, బిగ్ బాస్ హౌస్లో సంజన ఉండొద్దని చెప్తారు. ఏందబ్బా, ఇదే రీతు చౌదరి సేమ్ డైలాగు, మన ఇతని పేరు ఇమాన్యుయల్ సేమ్ డైలాగు, అలాగే రీతు చౌదరి సేమ్ డైలాగు, ఇమాన్యుయల్ సేమ్ డైలాగు, తనుజ సేమ్ డైలాగు, అలాగే బర్నీ సేమ్ డైలాగు, డిమాండ్ పవన్ సేమ్ డైలాగు, అలాగే సుమన్ శెట్టి సేమ్ డైలాగ్. అరే ఏందబ్బా, మీకు తెలివి ఉందా తెలివి లేదా అర్థం కావట్లేదు. నిన్న మీకు ఛాన్స్ వచ్చింది కదా, నిన్ననే పంపిస్తే అయిపోవు కదా. నిన్న తను అన్న రిక్వెస్ట్ చేసింది, సార్ దయచేసి నేను వెళ్ళిపోతా సార్, నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఎందుకంటే నేను ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను, నా స్వేచ్ఛ ఇక్కడ నా స్వేచ్ఛ ఇక్కడ లేదు, నేను ఇక్కడ ఫ్రీగా మాట్లాడుకోలేను, నా విషయాలు కొన్ని ఫ్రీగా బయటికి చెప్పాలంటే నాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు అనిపిస్తుంది, సో దయచేసి నేను ఉండను, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇంపార్టెంట్, నేను వెళ్ళిపోతా సార్ అన్నప్పుడు బలవంతంగా ఆమెను ఉంచడం ఎందుకు, ఈ హౌస్మెంట్ తోట అనవసరమైనటువంటి సాక్రిఫైస్ అనేది ఒక వర్డ్ తీసుకురావడం ఎందుకు, అలాగే ఈరోజు మళ్ళీ అన్ని ఫోటోలు డస్ట్బిన్లో వాడడం ఎందుకు. అస్సలు నిన్న సంజన గారు చూస్తే నాకు రియల్గా లిటరల్లీ చాలా బాధ అనిపించింది. ఈ వీక్ వాళ్ళ నామినేషన్కి వస్తే ఓటైతామన్నంత కసి వచ్చింది నాకు. నిన్న అంత టార్చర్ పెట్టారు వరకు సంజన గారిని బిగ్ బాస్ ఎందుకో ఫస్ట్ నుంచి వాళ్ళు టార్చర్ పెడుతున్నారు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫస్ట్ తను ఎలిమినేషన్ కాకుండా కూడా ఒక ఫేక్ ఎలిమినేషన్ చేసి అర్ధరాత్రి తన బిగ్ బాస్ హౌస్ బయట తీసుకొచ్చి సీక్రెట్ రూమ్లో పెట్టారు. ఓకే, బాగుంది. సీక్రెట్ నుంచి స్టేజ్ పైకి తీసుకొచ్చి సంజన గారు లోపలికి రావాలంటే సాక్రిఫైస్ చేయాలని చెప్పి అదొక ఏదో బిల్డప్ పెట్టారు. ఆ ఏదో బిల్డప్లో రీతు చౌదరిని జుట్టు కట్ చేసుకుంది, తనుజనేమో కాఫీ బంద్ చేసింది, మన ఇమాన్యుయల్ ఏమో క్యాప్టెన్ ఇచ్చాడు, మన బర్నీ ఏమో అన్న గోల్డ్ బాక్స్ ఇచ్చాడు. అది ఓకే. తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి పోయింది. బిగ్ బాస్ హౌస్లోకి పోయిన తర్వాత ఆ కంటెస్టెంట్లు ఏమంటారు, నేను పెట్టిన భిక్ష వల్ల నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉన్నావు, నేను సాక్రిఫైస్ చేయకుండా నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉంటావు అని చెప్పి ఆ నలుగురు ఇండైరెక్ట్గా మాట్లాడడం. అదొక రకమైన టార్చర్ తనకు. అప్పటి నుంచి తన గేమే ఆడట్లేదు ఈ టార్చర్ వల్ల, అదొకటి. దాని తర్వాత ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఏం చేసిండు, మళ్ళీ బిగ్ బాస్ నీకు టైం కావాలంటే కంటెస్టెంట్ల దగ్గర అడుక్కో అని చెప్పిండు. సో అక్కడ బర్ని గారిని, కళ్యాణ్ పడాలని, ఇమాన్యుయల్ని, సో వాళ్ళందరిని అడుక్కొని టైం తీసుకొని ఫ్యామిలీ వీక్ ఎంజాయ్ చేసింది. సో దాని తర్వాత నిన్న రీతు చౌదరికి సంజన గారికి గొడవ జరిగింది. ఆ గొడవలో కొన్ని బూతు మాటలు అన్నది, ఏదేదో అన్నది. సరే ఓకే, ఆమె సంజన ఏమంటుంది, నేను అనకూడని వర్డ్స్ ఏమన్నాను అంటే తన స్టాండ్ తీసుకుంది. నేను అనకూడని వర్డ్స్ ఏమన్నాను, నేను లైవ్లో చూసిందిగా చెప్పాను, అంతకుముందు తప్పేముందంటే అది నాగార్జున గారికి సారీ అనిపించింది. అది కూడా కంపారిజన్ ఎలా చేసిండు, జుట్టుకు నూనె పెట్టిండు కదా ఇమాన్యుయల్కు, దాంతో కంపేర్ చేసిండు. నాకు అర్థం కావట్లేదు. జుట్టుకు అమ్మ కొడుకు తల్లి పెట్టుకుంటారు, దానికి రీతు చౌదరి డిమాండ్కు కంపేర్ చేస్తే దండం అనిపించింది నాకైతే. ఆ కంపారిజన్ అయితే వరస్ట్ కంపారిజన్. నాగార్జున గారు దీని గురించి కొంచెం మళ్ళీసారి ఆలోచించుకొని నెక్స్ట్ టైం బాగా పోస్టింగ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే జుట్టుకు ఒక కొడుకు కానీ, ఒక తల్లి కానీ, ఒక అమ్మమ్మ కానీ, ఒక అక్క కానీ, ఒక చెల్లెలు కానీ జుట్టుకు పెడతారు. లవర్లు ఎవరు జుట్టుకు పెట్టుకోరు. సంజన, మన ఇమాన్యుయల్ వాళ్ళ బంధము కొడుకు తల్లి బంధం ఉంది, దానికి మనం రెస్పెక్ట్ ఇస్తాము, మర్యాద ఇస్తాం. అక్కడ రీతు చౌదరి అలాగే మన డిమాండ్ పవన్ వల్ల వాళ్ళ హగ్గులు, అంటే హగ్గించుకోవడము, అంటే అతుకొని కూర్చోవడం కొంచెం కంపేర్ చేయకండి మీరు. ఎందుకంటే దానికి కంపేర్ చేయడం చాలా తప్పు. సో అది ఫ్రెండ్షిపా, వాళ్ళది లవ్వా, లేకపోతే
లేకపోతే బెస్ట్ ఫ్రెండ్సా, అది మనకు అనవసరం. వాళ్ళిద్దరికీ ప్రాబ్లం లేనప్పుడు మనకు అనవసరం ప్రాబ్లం. వాళ్ళు ఎలాగైనా ఉండుకోకవు, వాళ్ళతో కంపేర్ చేయడం అని తప్పు. సో నిన్న ఏం చేసిండు, సంజయ్ గారికి బలవంతంగా సారీ చెప్పించిండు. సో ఆయన కూడా సారీ చెప్పిండు. మళ్ళీ నిన్నేం చేసిండు, రీతు చౌదరి నువ్వు చెప్తే ఉంచుతా లేకపోతే వెళ్ళిపోతా, లేకపోతే నిన్న నలుగురు మీరు ఉన్నారు కదా, మీరు సాక్రిఫైస్ చేసిన కదా, మీరు చెప్తే తనను ఉంచుతా లేకపోతే ఉంచాను, వాళ్ళు నలుగురు కలిపి సారీ చెప్పా అని చెప్పారు. సో సారీ చెప్పింది. సో సారీ చెప్పిన తర్వాత ఈరోజు సండే ఎపిసోడ్లో సార్ సంజన గారు వెళ్ళిపోవాలి సార్, బిగ్ బాస్ హౌస్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది సార్, సంజన మాకు హెల్ప్ చేస్తారని చెప్పి సుమన్ శెట్టి, రీతు చౌదరి, డెమాన్ పవన్, తనుజ, ఇమాన్యుయల్, భరణి వీళ్ళందరూ గుద్దుడే గుద్దు. ఆల్మోస్ట్ బిగ్ బాస్ వాళ్ళు అందరూ గుద్దు పడేసిండు. ఒక కళ్యాణ్ పడాలి ఎవరిని గుద్దిన ఒకటి చూపించలేదు. అలాగే ఇంకొక కంటెస్టెంట్ ఎవరు, ఆ కంటెస్టెంట్ ఎవరిని గుద్దిననే చూపించలేదు. మిగతా రిమైనింగ్ మొత్తం గుద్ది పడేసింది సంజన. సో సంజన బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోవాలి, ఇది కథ. అలాగే నామినేషన్లకు వచ్చినటువంటి కంటెస్టెంట్లు ఆల్మోస్ట్ వాళ్ళు బిగ్ బాస్లో ఉన్నప్పుడు 8 కంటెస్టెంట్లు ఉన్నారు. ఆ 8 కంటెస్టెంట్లో కెప్టెన్ ఒకటి కళ్యాణ్ పడాలి తప్ప మిగతా రిమైనింగ్ అందరూ నామినేషన్కి రావడం జరిగింది. 7 కంటెస్టెంట్ నామినేషన్కి వచ్చారు. వీళ్ళ అన్అఫీషియల్ పోలింగ్లో తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ పొజిషన్లో సంజన గారు కొనసాగుతున్నారు, 47%తో కొనసాగుతున్నారు. సంజన గారు టాప్ 5 ఫిక్స్. ఎందుకంటే కంటెస్టెంట్లు టార్గెట్ చేయడము, అలాగే హోస్ట్ టార్గెట్ చేయడము, అలాగే బిగ్ బాస్ టార్గెట్ చేయడం వల్ల సంజన గారికి సింపతి అనేది భారీగా పెరగడం వల్ల 100% టాప్ 5కి సంజన గారు వెళ్ళబోతున్నారు. అలాగే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. కళ్యాణ్ పడాలి అవుతుందా, తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా, ఎవరైతే అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 13th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి 7 కంటెస్టెంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారనేది కూడా కింద కామెంట్ పెట్టండి. నేను మీ జ్ఞానేశ్వర్, జై హింద్.